SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యమే మహద్భాగ్యం, ఆరోగ్యమే అభివృద్ధికి సోపానం. లెక్కిరెడ్డిపల్లి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన. అన్నమయ్య జిల్లా లెక్కిరెడ్డిపల్లి మండలం వాతావరణ మార్పుల వల్ల గాలి, నీరు కలుషితం కావడం వలన ఎక్కువగా గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో లెక్కిరెడ్డిపల్లి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన మాట్లాడుతూ, గ్రామాలలోని ప్రజలు కలుషితమైన నీరు, గాలి, దోమల వలన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జబ్బుల బారిన పడుతున్నారని, వీటిని నివారణగా త్రాగునీటిని కాచి చల్లార్చి వడగట్టి త్రాగాలని, వర్షపు నీటిని ఇంటి పరిసరాలలో నిల్వ లేకుండా చూసుకోవాలని, నీరు ఉండటం వలన దోమలు ఎక్కువగా చేరడం వలన దోమకాటుకు గురై వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. నిద్రకు ఉపక్రమించేటప్పుడు దోమతెరలు తప్పనిసరిగా వాడాలని, వేపాకు పొగలు కూడా ఇంటి పరిసరాలలో పెట్టినట్లయితే దోమలు అంతరించిపోతాయని తెలిపారు. ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించితే జబ్బుల బారిన పడకుండా ఉంటారని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఏ పనిలోనైనా కూడా నైపుణ్యత సాధించగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు వారి యొక్క జీవన విధానంలో. మరి ఆరోగ్యాలే సక్రమంగా లేకుంటే ఏ పనిలో కూడా నైపుణ్యత సాధించలేరు. మరి అలాంటి ఆరోగ్యం ఈ రోజుల్లో వాతావరణ మార్పు వల్ల ఎక్కువ వర్షాలు కురవడం, వాతావరణ మార్పు వల్ల ఎంతోమంది జ్వరాలకు గురి కావడం, అలాగే ఈ యొక్క జాగ్రత్తలు పాటించడంలో సక్రమంగా పాటించకపోవడం వల్ల ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో మన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ప్రాంతీయ హాస్పిటల్లో మరి రోగులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది, ఏ విభాగాలకు ఇక్కడ చికిత్సలు అందించడం జరుగుతుంది, అలాగే మరి ప్రజలు తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనం సమాచారాన్ని మన లక్కిరెడ్డిపల్లి ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో తీసుకున్నాం. నమస్తే మేడం. నేను డాక్టర్ సులోచన, నేను డాక్టర్ సులోచన, అనస్థెటిస్ట్ అట్ లక్కిరెడ్డిపల్లి సిహెచ్సి. మేడం వచ్చేసి డాక్టర్ ఉమాదేవి గారు, గైనకాలజిస్ట్ అట్ అవర్ సిహెచ్సి. మేడం చెప్తారు మనకి ఈ క్లైమేట్కి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడం చెప్తారు. చెప్పండి మేడం. చలికాలంలో ఎక్కువ వచ్చే సమస్యలు జలుబు, దగ్గు, జ్వరము, ఇంకా చర్మం పొడివాడము, ఒంటికి ఎక్కువ రావడము, పిల్లలకైతే జలుబు, దగ్గు, ఆయాసము, గుర్తిలో జరగడం, ఇవన్నీ ఉంటాయి. వీటికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ప్రధానంగా ఫస్ట్ ఇంట్లోనే ఉండడం ఎక్కువ, తర్వాత నీళ్ళు, వేడి నీళ్ళు తాగిపించడం, చిన్నపిల్లలకి కానీ నీళ్ళు కాచుకొని చల్లార్చి తాగించడము, తర్వాత దుస్తులు అయితే ఉల్లన్ దుస్తులు అవి వేసుకోవడము, ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం కానీ మఫ్లర్స్ అవన్నీ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి. ప్రత్యేకంగా వాతావరణం నీరు మార్పు, గాలి మార్పు అన్ని జరగడం జరిగింది. ఇప్పుడు ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి గ్రామాల్లో. మరి అలాంటి వారికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకుండానే? అదే మేడం అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మనకు మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుడ్, వాటర్. మేడం ఏమంటున్నారంటే వాటర్ అనేది కాచి చల్లార్చి తీసుకోవడం వల్ల మనం వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫుడ్ కూడా మనం బయట తినకుండా ఇంట్లో ఫుడ్డే తినాలి, వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. పిల్లలకైతే మనము వేడిగా ఇంట్లోనే ఉండి వేడిగా దుస్తులు అవి కలిపి పెట్టుకోవాలి. బయటికి వెళ్ళడం, ట్రావెలింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో. ఇంకా మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనకు దిత్వా
తుఫాన్ ఉంది కదా, ఈ తుఫాన్ గురించి మేమైతే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇక్కడ మన లక్కిరెడ్డిపల్లి సిఎల్సికి. ఇక్కడ మనకి ఏంటంటే ఎమర్జెన్సీ డ్రగ్స్ కావచ్చు, జనరేటర్ కావచ్చు, 24 hours కరెంట్ సప్లై కావాలంటే మనకి ఇక్కడ జనరేటర్ కూడా వర్కింగ్ లో ఉంది మనకు. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఎమర్జెన్సీస్ అనేవి ఎక్కడ వస్తాయంటే మనకు కాన్పులు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ తుఫాన్ మధ్య ఎప్పుడైనా ఒక్కోసారి మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం రావచ్చు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇక్కడ చుట్టుపక్కల పిఎస్సి అందరినీ అలర్ట్ చేసి పెట్టాము డెలివరీస్ కి సంబంధించి. ఈ వన్ వీక్ లో మనకు ఎవరైతే ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉన్నారో సబ్ సెంటర్స్ వాళ్ళ పిహెచ్సి ఆఫీసర్స్ అంతా మేము అలర్ట్ చేసి పెట్టాము. ఇక్కడ కూడా 24 hours మేము వైద్య సిబ్బంది కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, దాని తర్వాత నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, we will be available here 24 hours with our full services. మేడం ఇప్పుడు గ్రామాలలో మరి ఇంటి పరిసరాలు కూడా సక్రమంగా ఉంచుకోక ఇట్లా కూడా డ్రైనేజ్ సమస్యలు, కొత్తగా నీరు వర్షాలు కురిసి దానికి సంబంధించి మనకు మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ అలాంటివన్నీ చర్యలు తీసుకుంటున్నారు మనకి. మరి ఇప్పుడు మన ఈ హాస్పిటల్లో ఏ విభాగాలకు ఇక్కడ మీరు మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? మనకి ఇక్కడ పీడియాట్రిషియన్ ఉన్నారు మేడం ఉమాదేవి గారు, మేడం గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్ జనరల్ మెడిసిన్ ఉన్నారు, స్పెషాలిటీ సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నేను కూడా అనస్థెటిస్ట్ మత్తు డాక్టర్ మనకి ఇక్కడ ఇవి అవైలబుల్. అంటే పీడియాట్రిక్, గైనకాలజీ, ఇంకా జనరల్ మెడిసిన్, డెంటల్ మేడం కూడా ఉన్నారు. ఆర్థోపెడిక్ మనకి ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీ కూడా మనకి వేకెంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మనకు ఇక్కడ మనము హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ చేస్తాము. మనకి ఐసిటిసి విభాగం ఉంది, అక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. టీబీ కూడా మనం ఇక్కడ నిర్ధారణ చేస్తాము. త్రూ ఎక్స్రేస్, స్పూటమ్ టెస్ట్ మనం నిర్ధారణ చేస్తాము. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సర్వీసెస్ ఉన్నాయి. ల్యాబ్ టెస్ట్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి. సిబిపి ఉంది, యూరిన్ టెస్ట్ చేయగలము. మరి ఇక్కడ మేడం మనకు అందరూ డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉన్నారు. అటు ఇటు వస్తారు. ముఖ్యంగా మన చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మేడం మన తల్లిదండ్రులు కానీ చిన్నపిల్లలు ఆరోగ్యపరంగా మనకు చిన్నపిల్లలు అంటే మెయిన్ మనకి వాటర్ దగ్గరే వస్తుంది కాచి చల్లార్చిన నీరు, ముక్కుకు మాస్క్ అవన్నీ వాళ్ళు వేసుకోరు. అట్లీస్ట్ మనం ఏంటంటే ఈ చలికి తట్టుకోవడానికి వాళ్ళకి స్వెటర్స్ అవన్నీ వేసి పెట్టాలి. మనం బయట తిరగకుండా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇందులో. మేడం ఇప్పుడు ఎక్కువగా దీర్ఘకాలిక రోగం అనేటువంటిది ఈ షుగర్ అనేది దాదాపు 160% ఉన్నట్టుంది. ఎందుకు వస్తుంది అది ఎందుకు అంటే మన మెయిన్ ఇక్కడ మన లైఫ్ స్టైల్ చేంజ్, మనం తింటున్న ఫుడ్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఈవెన్ మనం ఎప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా అన్ని కారణమే. మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ చేంజెస్ ఇవన్నీ వాటికి కారణం. ఇవన్నీ రాకుండా చూడాలంటే ఏ విధంగా వారి యొక్క నియమాలు ఏ విధంగా అంటే ఫస్ట్ వీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. డైలీ ½ an hour అయినా మనం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఎవరైనా కావచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఇప్పుడు ఫీమేల్స్ ఏంటంటే మేము ఇంట్లో పనంతా చేస్తున్నాం కదా అని ఎక్సర్సైజెస్ చేయరు. అట్లా కాకుండా ఫీమేల్స్ కూడా డైలీ ½ an hour ఎక్సర్సైజ్ చేయడానికి కేటాయించాలి. అదే మెయిన్ ఒక ప్రివెంటివ్ మెజర్ అంటే మనకి మెయిన్ ఎక్సర్సైజ్, అవాయిడ్ జంక్ ఫుడ్, ఇంకా మనం తృణధాన్యాలు ఇవన్నీ తీసుకోవాలి. మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. మరి మేడం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలంటారు వారి యొక్క జీవన విధానం? ప్రజలు స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడు మెయిన్ స్ట్రెస్ అది ఏ విధంగా అయినా కావచ్చు.
వర్క్ పరంగా అయినా స్ట్రెస్ ఉండొచ్చు, స్టూడెంట్స్కి అయితే స్టడీస్ పరంగా స్ట్రెస్ ఉంటుంది. అట్లా ఎవరికైనా స్ట్రెస్ అనేది ఇక్కడ కామన్ అయిపోయింది. ఆ స్ట్రెస్ తగ్గించుకొని యోగా అవి చేసి హెల్దీ ఫుడ్ తీసుకొని వాటర్ బాగా ఫుల్ అట్లీస్ట్ 7 hours per day స్లీప్ ఉండాలి. వాటర్ కూడా మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ వర్క్లో పడి వాటర్ తీసుకోవడం అది తగ్గిస్తాం మనం. వాటర్ కూడా బాగా తీసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ఎక్కువ బస్సు డ్రైవర్లు కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చి అట్లే కూడా పడిపోతా ఉన్నారు మేడం. ఎక్కువ హార్ట్ స్ట్రోక్ కూడా చాలా మంది మరణిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటారు ఇది హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి, ఒకటని చెప్పలేము. కానీ అది ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు, ఒక కారణం వల్ల వచ్చేది కాదు. సలహా అంటే అదే ఇది మనం స్ట్రెస్ తగ్గించుకొని హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి. మీరు చివరిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కూడా చేయాలి. ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్ తగ్గించాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. మరి హెల్దీ ఫుడ్ అంటే ఏం తీసుకోవాలంటారు? హెల్దీ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. అంటే మనకు రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే ఇప్పుడు మనము రాగి పిండికి సంబంధించినవి కానీ, ఓట్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ. ఇప్పుడు కొన్ని వ్యాధులకు ఈ రాగి పిండి, సొద్ద పిండి, జొన్న పిండి ఏది థైరాయిడ్ ఇవి వాడకూడదు అంటారు. థైరాయిడ్ కి కాలీఫ్లవర్, క్యాబేజ్ అవి తినకూడదు. ఇవి తినచ్చు. రాగి పిండి అవి ఎక్కడ కాంట్రా ఇండికేటెడ్ కాదు. మన ఆయుర్వేదిక్ వాళ్ళు అమ్మాయి చెప్తా ఉన్నారు. రాగి పిండి సొద్ద పిండి మనది డిఫరెంట్, కొంచెం వాళ్ళది డిఫరెంట్, మనది అలోపతి కదా. మేడం చెప్పినట్టు క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవి తినకూడదు మనకు థైరాయిడ్. ఇప్పుడు ఎక్కువగా ఆకుకూరలు తింటే వ్యాధులు ఎక్కువగా రావు అని కూడా అంటారు. కాకపోతే ఇప్పుడు ఏమంటే పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆకుకూరలు అనేవి మనకి ఏంటంటే అందులో ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు. దానివల్ల మనకు కాన్స్టిపేషన్ అవి రాకుండా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.